హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ప్రో కబడ్డీ సీజన్ 11 సో అతి త్వరలో స్టార్ట్ కాబోతుంది. డేట్ ఎప్పుడో వచ్చింది కానీ మనం వీడియో అయితే చేయలేదు. తెలుగు టైటన్స్ మ్యాచ్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. అక్టోబర్ 18th నాడు ఉంది. ఈ 8 మనకి మన హైదరాబాద్లోనే ఉంది కాబట్టి చాలా అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. హోమ్ గ్రౌండ్ ఇది. అండ్ ఈ మ్యాచ్ కోసం ఇంట్రెస్ట్గా వెయిట్ చేసేవారంతా వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కబడ్డీ అండ్ ఐపీఎల్ గురించి తెలుసుకోవడానికి. అండ్ ఈ రెండు టీమ్స్లో మీ ఫేవరెట్ ఎవరో కామెంట్ చేయండి. సో తెలుగు టైటన్స్కి అయితే గత కొన్ని సీజన్స్గా దారుణమైన పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఈసారి కిషన్ కుమార్ హుడాని కోచ్గా పెట్టుకొని అయితే వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆల్రెడీ బెంగళూరు అండ్ టైటాన్స్ రెండు కూడా హోరాహోరీ ప్రాక్టీస్ అయితే చేస్తున్నాయి. మనం వీడియోలు వాళ్ళ అఫీషియల్ పేజెస్లో చూసినప్పుడు అటు పర్దీప్ నర్వాల్ ఉన్నాడు అండ్ అదేవిధంగా జై భగవాన్ ఉన్నాడు అండ్ అజింక్య పవర్ ఉన్నాడు. 3 సెన్సేషనల్ రైడర్స్ ఉన్నారు బెంగళూరు బుల్స్కి. అండ్ తెలుగు టైటన్స్కి పవన్ షెరావత్ ఉన్నాడు అండ్ విజయ్ మాలిక్ అండ్ ఈ విధంగా అయితే రైడింగ్ డిపార్ట్మెంట్ ఉంది. సో తెలుగు టైటన్స్ ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు మ్యాట్ మీద దిగేదాకా ఎలా ఆడతారో చెప్పలేము. ఎందుకంటే గత కొన్ని సీజన్స్ నుంచి ఇలానే చూస్తున్నాం. సో ఎలా సెట్ అవుతుంది టీం అనేది ఇప్పుడు చూడడం చాలా ఇంపార్టెంట్. అప్పటి వరకు ఎంత పెద్ద ప్లేయర్ ఉన్నా కూడా మనం చెప్పలేము. ఎందుకంటే తెలుగు టైటన్స్ టీం నుంచి ఎక్స్పీరియన్స్ మనకు చాలా దారుణంగా ఉంది కొన్ని సీజన్స్గా. సో మొత్తానికైతే బెంగళూరు బుల్స్ ఒక రేంజ్లో కనిపిస్తుంది టీం అయితే. వాళ్ళ ప్రాక్టీస్ చూసినా చూసినా తెలుగు టైటన్స్ కూడా చాలా బాగుంది. కాకపోతే వీళ్ళు ఆడేదాకా మనం ఏమీ చెప్పలేం. కోచ్ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి అదొక్కటే హోప్ అని చెప్పొచ్చు. సో ఈ రెండిట్లో ఏ టీం గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. చాలా రోజులు అవుతుందని వీడియో చేశాను. ఇక నుంచి రెగ్యులర్గా కబడ్డీ క్రికెట్ మీద చేస్తూ ఉంటాను.